కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల మనము తీర్పు పొందక పోదుము. మనము ఇతరులను విమర్శించవద్దు, కానీ ఇతరులు మనం విమర్శించినా దాన్ని పాజిటివ్గా తీసుకుందాం. కానీ అన్నిటికంటే ముఖ్యముగా మనలను మనమే విమర్శించుకుంటే మనము దేవుని ఎదుట తీర్పులోనికి రాకుండా మనము దేవునితో సమాధానపడి సరి చేసుకొని ప్రభుతో కూడా మనం నడుస్తాం. ఒకసారి ఈ రాత్రి మనల్ని మనం విమర్శించుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం. మనం పరిశీలన చేసుకొని మన జీవితాల ప్రభుకి అప్పగించుకుందాం. మనలో ఉన్న లోపాలు సరి చేసుకుందాం, మనలో ఉన్న బలహీనతలను సరి చేసుకుందాం. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ సంవత్సరం అంతట్లో జనవరి నుండి డిసెంబర్ దాకా ఈ సంవత్సరం అంతటి కాలంలో మన ఆత్మీయ జీవితము బాగుందా బాగాలేదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందా బాగాలేదా? ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగుండాలని కోరుకుంటున్నామా లేదా? ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా మనం ఆత్మీయ జీవితం బాగుండాలి, భౌతిక సంబంధమైన జీవితం బాగుండాలి, అన్నీ బాగుండాలని కోరుకున్నవారు దేవునికి స్తోత్రం చేద్దారా? హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనము ఏమి నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా నేను వచ్చే సంవత్సరానికి ఎంతకంటే అధికంగా దీవించబడటానికి నేనేం నేర్చుకోవాలి, ఇంకా ఏమి అభ్యాసం చేయాలి, ఏం అలవాటు చేసుకోవాలి, ఏం వాడుక చేసుకోవాలి, ఇంకా నేనేమి సరి చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో మనం సరి చేసుకొని ప్రభుకి అప్పగించుకుంటే ప్రభు మనం తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. మనలను మనమే విమర్శించుకుని ఎడల మనము తీర్పు పొందకపోదుము. దేవుని దగ్గర కూర్చోవాలంటే కుదురుబాటు మనకు ఉండాలి. ఏముండాలండి? కూర్చునే కుదురుబాటు మనకు ఉండాలి. కొండను తీసుకొచ్చి దేమి పెడతారు? కొండను తీసుకొచ్చి కుదురు మీద పెడతారు. కుదురు మీద పెట్టకపోతే అది కూర్చునేదా? పడుకునేది కదా, పడుకునేదో పగిలిపోయేది చెప్పలేం కదా. అందుకని కొండకి అడుగున ఏం పెడతారండి? అడుగునేమో కుదురు పెడతారు, పైన ఏమో మూకుడు పెడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పిల్లలకి మూకుడు అంటే కూడా అర్థం కాదు కదా. ఓకే, అయితే 19వ కీర్తన చూడండి దయచేసి. 19వ కీర్తనలో 12వ వచనం, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే ఎదుటి వారి పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అని అంటలా. ఎవరి పొరపాట్లు అంట? తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మనం ఎవరి పొరపాట్లు కనుక్కోవాలి? మన పొరపాట్లు మనం కనుక్కోవాలి. ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసు మీకు కనపడుతుంది, కానీ మీ కంటిలో ఉన్న దూలం మీకు కనపడలేదు అన్నాడు ప్రభువారు. ఎదుటివారిలో కూడా పొరపాట్లు ఉన్నాయి. ఉంటే ఈ దృష్టాంతాలు మనకందరికీ దేనికోసం దేవుడు ఏర్పాటు చేశాడంట? మనకి బుద్ధి రావడం కోసం అంటాడు. ఎదుటివారు తప్పు చేస్తుంటే మనం తెలుసుకున్నప్పుడు అటువంటి తప్పు నేను చేయకూడదు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు. ఇక్కడ దావీదు గారు ఈ ప్రార్థన చేస్తున్నాడు. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించు. అంటే దావీదు గారు ఏం చేశాడంట? రహస్యముగా తప్పులు చేశాడు. దావీదు గారు రహస్యముగా తప్పులు చేశాడు, ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. మనము రహస్యముగా ఏమైనా తప్పులు చేస్తున్నామా? పాస్టర్ గారు పొద్దున్న చెప్పిన మెసేజ్ బాగుంది, కానీ ఇప్పుడు అన్నీ మాకు బుల్లెట్లు తగులుతున్నాయి పాస్టర్ గారు.
మంచిదే, అది సరి చేసుకున్న వారు దీవించబడుదురుగాక. నీవు రహస్యముగా చేసిన పాపములు, దావీదు గారు అన్నాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించు నాయన. నా హృదయంలో కొన్ని ఆలోచనలు రహస్యంగా తప్పు ఆలోచనలు వచ్చినాయి ప్రభువా. నా తలంపులలో కొన్ని ఆలోచనలు తప్పుగా వచ్చినాయి ప్రభువా. ఏమండి, మనము రహస్యముగా ఏం చేస్తున్నాం? కొంతమంది ఇంట్లో టీవీ ఆన్ చేసుకున్నప్పుడు తలుపేసుకొని చూస్తూ ఉన్నారు. కారణం ఏంటి? బయట వాళ్ళు ఎవరు చూడకూడదు ఇంకా ఆ టైంలో. ఎందుకంటే నేను విశ్వాసిని కదా, నేను సంస్కారం తీసుకుంటున్నాను కదా, నేను ప్రార్థనలో ఉంటున్నాను కదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ఇవి చూస్తున్నట్టుగా ఎవరికన్నా తెలిస్తే నా తప్పులు వాళ్ళకి తెలుస్తాయి. ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడుతున్నాం, బాబు సౌండ్ వినపట్ల, తలుపు సౌండ్ వినపట్ల, తలుపు తీయట్లా. వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఒక్క ఆమె కూర్చొని ఉంది, తలుపు తీయట్లా. ఏంది అంటే ఆమె సౌండ్ బాగా పెట్టుకుంది, ఏది టీవీ సౌండ్ బాగా పెట్టుకుంది, చక్కగా సినిమా చూస్తూ ఉంది. ఆ సినిమాలో లీనమైపోయింది, సినిమాలో మునిగిపోయింది, సినిమాలో ఆరిపోయింది అనమాట. ఇప్పుడు బయటికి వెళ్ళి బయట పాస్టర్ గారు తలుపు కొడుతుంటే వినపడుతుందా? వినపట్టలా. అసలు ఇప్పుడు పాస్టర్ గారు మాకెందుకు అవసరం లేదు. మాకేదో బాధ వచ్చినప్పుడే, రోగం వచ్చినప్పుడే, రొప్పు వచ్చినప్పుడే, ఇబ్బంది వచ్చినప్పుడే, కష్టం వచ్చినప్పుడే అప్పుడే పాస్టర్ గారు మేము రమ్మనగానే రావాలి రివ్వున. ఒక 5 నిమిషాలు ఆలస్యం చేసిన ఊరుకోం. ఇప్పుడు చేసే తతంగం అంతా ఎవరు చూస్తున్నారు? తలుపు కొడుతుంటే తలుపు తీయట్లా, మునిగిపోయి ఉన్నారు, పాపంలో మునిగిపోతూ ఉన్నారు, శాపంలో మునిగిపోతూ ఉన్నారు, తప్పుల్లో మునిగిపోతూ ఉన్నారు, ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో? నువ్వు మాట్లాడేవన్నీ దేవుని దృష్టికి అనుకూలమైనవేనా? నీ ముచ్చట్లు, నీ మాటలు, నీ కార్యకలాపాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించు నాయన. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు తేటగా కనబడుచున్నవి. ఈ ఉపవాస దినములో మనము సరి చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత సరి చేసుకుంటావో అంతగా హెచ్చించబడుదువుగాక, అంతగా దేవునికి దగ్గరకు వచ్చేదువుగాక. ఆదాము హవ్వలు దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోయారు? వారిలో తప్పులు ఉన్నాయి కనుక. తప్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారంట? చెట్టు చాటుకి వెళ్ళి వారు దాక్కున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించిన లేఖన భాగంలో, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటి నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగును గాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, ఆ దావీదు గారి ప్రార్థన, అయ్యా నేను అధిక పాపంలో పడిపోకుండా, దురభిమాన పాపంలో పడిపోకుండా నన్ను ఆపు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏది నేను చేయొద్దు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను కనుక, ఆ టీవీ పెట్టొద్దు అనుకుంటున్నాను అదే పెడుతున్నా, ఆ ఫోన్ ఆన్ చేయొద్దు అనుకుంటున్నాను అదే చేస్తున్నా, ఆ బూతులు మాట్లాడకూడదు అనుకుంటున్నాను అవే మాట్లాడుతున్నా, ఆ తగాదా వెళ్ళకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నా. గమనించండి, ఏదో సమస్య వచ్చేస్తుంది, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే వస్తుందయ్యా. నన్ను ఆపయ్యా, నువ్వు ఆపకపోతే నేను ఆగలేను, నువ్వు ఆపకపోతే నా నోరు ఆగదయ్యా. అవునా కదా? నువ్వు నా మనసు మార్చకపోతే ఈ నోరు ఆగదు, నువ్వు నా మనసు మార్చకపోతే ఈ అడుగులు ఆగవు, ఈ పరుగు ఆగదు. ఎక్కడికి వెళ్తున్నామో, ఏమేం చేస్తున్నామో, దురభిమాన పాపములో పడకుండా నన్ను ఆపు నాయన, వాటి నన్ను ఏలనీయకు ప్రభువా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ఈరోజు మనం పరిశీలన చేసుకుందాము. కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఏ విషయాల్లో మనం పరిశీలన చేసుకుందామంటే, మొట్టమొదట ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని వాక్య విషయంలో మనం ఒక పరిశీలన చేద్దాం. ఒక 3 ప్రశ్నలు దేవుని వాక్య విషయంలో, ఈ వాక్య ధ్యానములో
ఎదుగుదల నాకేమైనా వచ్చిందా ఈ సంవత్సరం? వాక్య ధ్యానములో నాకు ఎదుగుదల ఏమైనా వచ్చిందా? ఈ 364 రోజులు ఈ సంవత్సరం అంతా కూడా నేను రోజు వాక్యం చదివాను అన్నవారు స్తోత్రం చెబుతారా? నేను రోజు వాక్యం చదివాను అన్నవారు గమనించారా? మన వాక్య ధ్యానములో మన లోపాన్ని మనం సరి చేసుకుందాం. ఓకేనా? ఆర్ యు రెడీ? మన వాక్య ధ్యానములో మన లోపాన్ని మనం సరి చేసుకుందాం. మొదటి కీర్తన 1వ వచనం నుంచి ఏం రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. గమనించారు? మనం వాక్య ధ్యానము చేయడానికి ఈ ఆటంకాలన్నీ మనం తొలగించుకోవాలి. దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు. చాలామంది రోడ్డు మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. నిలబడితే మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు మాట్లాడుతున్నా వాళ్ళకి అర్థం కావట్లా. టైము మంచి మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నామా అర్థం కావట్లా. వాక్యం చదవాల్సిన సమయం మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు. ఎప్పుడు ధ్యానం చేయాలంటండి? వాక్యంలో ఉన్న మాట స్పష్టమైన మాట. దివారాత్రం, రాత్రిపూట మనము ధ్యానం చేయాలి, పగలు కూడా మనం ధ్యానం చేయాలి. పగలు కొంతమంది ఇంట్లో ఉండే కృప దేవుడు ఇచ్చాడు, కొంతమంది పనులకి వెళ్తున్నారు, కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు. మరి ఇంట్లో ఉన్నవారు మీ సమయం దేవునికి ఎలాగిస్తున్నారు? వాక్య ధ్యానములో ఈ సంవత్సరము మనము ఏమైనా అభివృద్ధి చెందామా? పోయిన సంవత్సరం కంటే మందిరంలో మనము 21 రాత్రుల ఉపవాస ప్రార్థనలో, అలాగే ఆదివారపు ఆరాధనలో, ఆదివారం, బుధవారం, శనివారము ఇవన్నీ కూడా వాక్యం వింటానే ఉన్నాం కదా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ఎక్కువగా వచ్చానండి మందిరానికి, ఎక్కువగా విన్నానండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆదివారాలు కొంతమంది రాలేకపోయారు, కొన్ని శనివారాలు కొంతమంది రాలేకపోయారు, కొన్ని బుధవారాలు కొంతమంది రాలేకపోయారు. వచ్చే సంవత్సరం మనం 31వ తారీఖు నైటు మన డైరీలో ఇది రాసుకోవాలి. నేను ఇక బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ దేవుని మందిరానికి తప్పనిసరిగా హాజరవ్వాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తేనే వాక్యం వింటాను. కొంతమంది మేము లైవ్లోనే వింటామండి అని చెప్పేసి ఇంట్లో ఫోన్ ఆన్ చేసి లైవ్ చూస్తా, మంచం మీద కూర్చొని ఫోన్ పెట్టుకొని చూస్తా కూర్చొని నడుము నొప్పిగా ఉందని అట్లాగా వాల్చారు. ఏది నడుము వాల్చారు అనమాట. నడుము వాలిస్తే ఏమైంది అక్కడ? నిద్ర వచ్చిందా? ఓ మై గాడ్. కొంతమందికి నిద్ర వచ్చింది, కొంతమందికి ఫోన్ వచ్చింది, కొంతమందికి కబురు వచ్చింది, కొంతమందికి ఏమో ఇంకేదో ఆర్డర్ వచ్చింది. వాక్యాన్ని చదవకుండా ఆటంకాలన్నీ, వాక్యాన్ని వినకుండా ఆటంకాలు. ప్రతి దేవుని బిడ్డలారా, మనము వాక్య ధ్యానములో ఎదుగుదల ఏమైనా మనకి ఉన్నదా? రెండవది, దేవుని వాక్యములో క్రొత్త సంగతులు ఏమైనా మనము నేర్చుకున్నామా? 119వ కీర్తన 18వ వచనములో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. చూడండి, వాక్యము ఎంతో ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు. ఆయన నువ్వు చదువుతూ ఉంటే ఆయన ఏం చేస్తా అంట? మన కన్నులు తెరుస్తూ ఉంటాడు. చదువుతూ ఉంటే కన్నులు తెరుస్తూ ఉంటాడు. గమనించారా? బైబిల్ మొట్టమొదటిసారి చదివినప్పుడు మనకు ఒక రకంగా అర్థమైంది, రెండోసారి చదివినప్పుడు మనకి ఇంకొంచెం లోతుగా అర్థమైంది. మనం వాక్యం చదివేటప్పుడు ఏం చేస్తున్నాము? ఒక పెన్ తీసుకొని దాని కింద అండర్లైన్ చేస్తూ ఉన్నాం. అవునా? ఏమండి? అండర్లైన్ చేస్తున్నాం లేదా? చదివే వారందరూ కూడాను అది కొన్ని మాటలు అండర్లైన్ చేస్తున్నారు, అంతా అండర్లైన్ చేయరు, కొన్ని మాటలు అండర్లైన్ చేస్తారు. ఎందుకని? ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు కనుక, ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కనుక, ఆ వాక్కు ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక చదవకపోతే ఏమీ లేదు, చదివితేనే ఉపయోగం. ఎన్ని రోజులు మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేశామో దయచేసి మీ డైరీలో మీరు నోట్ చేసుకోండి. డైరీలో నోట్ చేసుకొని ఈరోజు నేను ఎన్ని అధ్యాయాలు చదవాలి. ఒక్కోసారి మనకి ఇంట్లో అన్నం తింటా ఉన్నాం అనుకోండి, రోజు తినే అంతే అన్నమే రోజు తింటామా? ఆదివారం కొంచెం పెరిగేది కదా, పెరగదా?
ఒక తల్లి అంటుంది, మా అబ్బాయికి పప్పు జారికి ఆశ పెడితే అన్నయ్య ఆ రోజు 2 ముద్దలు ఎక్కువే తింటాడు కదా, ఆ రోజు 2 ముద్దలు ఎక్కువే తింటాడు, అవునా కదా? ఎస్ఆర్నో? ఇష్టమైన కూర కానీ, ఇష్టమైన వంటకం కానీ, ఇష్టమైన భోజనం కానీ ఆ రోజు దొరికినప్పుడు మనం ఏం చేస్తున్నాము? కొంచెము ఎక్కువగా పుచ్చుకుంటున్నాం. దావీదు గారు అంటాడు, నీ వాక్యమును ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యం ఆయనకి ఎలాగుందంట? క్రొవ్విన మెదడు దొరికినట్లుగా. దేవునికి మహిమ కలుగును గాక. తలకాయ మాంసం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఆ తలకాయ మాంసం దొరికినప్పుడు కొంచెం ఆ పులుసు ఎక్కువ పోసుకొని, ఆ గ్రేవీ ఎక్కువ పోసుకొని దాని యందు ఆనందిస్తూ కొంచెం ఎక్కువ తింటున్నారుగా. మరి ఎప్పుడైనా వాక్యం కొంచెం ఎక్కువ చదివారా? 2 అధ్యాయాలే, 3 అధ్యాయాలే, 5 అధ్యాయాలే, ఇంకొంచెం ఎక్కువ ఎప్పుడన్నా ఒక రోజన్నా, నెలకు ఒకసారన్నా, వారానికి ఒకసారన్నా, నెలకు ఒకసారన్నా ఎప్పుడైనా చదివాం మనము? ఆలోచన చేయండి. దావీదు గారు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నందల ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కన్నులు. 119వ కీర్తనలో వాక్యం గురించి ఎన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయో చదివారా మీరు? 9వ వచనంలో, యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా, నీ వాక్యమును బట్టి. 11వ వచనం చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను. మన హృదయములో దేవుని వాక్యం ఉంచుకుంటే మనం ఆయన ఎదుట పాపము చేయకుండా నిలబడతామంటాడు. పరిశుద్ధులముగా నిలబడతాం, నీతిమంతులముగా నిలబడతాం, యోగ్యులముగా నిలబడతాం. అందుకని వాక్యాన్ని నింపుకోవాలి. ఇశ్రాయేలులారా, మీరు అనుదినము కూడాను మన్నాను సమకూర్చుకోండి. ఏ రోజు ఆహారము ఆ రోజు, ఏ రోజు మన్నాను ఆ రోజే సమకూర్చుకోండి. సోమవారం కదా, సోమవారంకి అవసరమైంది సోమవారం తీసుకోండి, మంగళవారంకి అవసరమైంది మంగళవారం తీసుకోండి. కొంతమంది ఏం చేశారంట, సోమవారం వెళ్ళినప్పుడు రేపు ఇంకేడొస్తాంలే, ఇవాళే మనము మూట కట్టుకొని పోదామని మంగళవారంది కూడా సోమవారం తెచ్చుకున్నారంట. ఇవాళ ఆదివారం పొద్దున చాలామంది వచ్చారు, ఇంకా సాయంత్రం అనేసరికి ఇంకా సాయంత్రం ఆడెళ్తాంలే అబ్బా, అసలు ఇవాళ మాంసం తింటే మత్తుగా ఉంది. ఆదివారం పొద్దున వెళ్ళాంగా చాలులే, ఇంక సాయంత్రం ఎందుకు, మళ్ళీ మంగళవారం వెళ్తాగా వాచ్మెన్ సర్వీస్కి, అప్పుడు ఇస్తారుగా వాగ్దానాలు. ఇక్కడ ఈ లేఖన భాగాల్లో దేవుని వాక్యం గురించి ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయో గమనించారా? ఈ 119వ కీర్తన అంతట్లో కూడా చాలా మాటలు రాయబడినాయి. చూడండి, ఇంకొక మాట దావీదు గారు ఏమంటారంటే 50వ వచనం చూడండి, 119వ కీర్తన 50వ వచనము, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది, నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము ధ్యాన విషయములో ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి అంటే, అనుదినం ఎందుకు వాక్యం చదవాలంటే ఆ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఆ వాక్యమే మనలను బాగు చేస్తుంది, ఆ వాక్యమే మనలను మన జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాట ఏంటంటే, ఒకటేమో వాక్య ధ్యానములో ఎదుగుదల ఏమైనా ఉన్నదా, రెండవది వాక్యములో కొత్త సంగతులు ఏమైనా తెలుసుకున్నానా, మూడవది నేను ఎవరితోనైనా దేవుని వాక్యమును నేను పంచుకున్నానా. నాకు తెలిసిందే, ఎవరితోనైనా నేను దేవుని వాక్యాన్ని పంచుకున్నానా, ఎవరికైనా చెప్పానా. నాకు తెలిసిన వాక్యమే, నేను విన్న వాక్యమే. ఈరోజు ఉదయం మనం వాక్యం విన్నాము, ఈ విన్న వాక్యాన్ని కొంతమంది రాసుకున్నారు, కొంతమంది రాసుకోవడానికి రాని వాళ్ళు రాసుకోలేదు. రాసుకోవడానికి రాకపోయినా ఆ వాక్యం ఎక్కడుందంటే వాళ్ళ హృదయంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో రాసుకున్న వాళ్ళకంటే కూడాను విన్నవాళ్ళు చాలా ఎక్కువగా చెబుతుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. సినిమా చూసిన వాళ్ళు అక్కడ 15 రీళ్ళు ఉంటే వీళ్ళు 20 రీళ్ళు చెబుతారు. క్లైమాక్స్ వచ్చినారు, ఇది కూడా చివరికి అక్కడ ఉన్నాడు బయట. నేను చెబుతాను అప్పుడే కదా ఈయన. మరి వాక్యం విన్నప్పుడు మనం ఎవరికైనా పంచుకుంటున్నామా? ఏమండి, వాక్యాన్ని ఎవరికైనా చెబుతున్నామా? మన ఇంట్లోనే మీరు వచ్చారు, మీ భర్త గారు రాలేదు, కానీ వారికి చెప్పొచ్చుగా, వాక్యం చెప్పొచ్చుగా. మీరు వచ్చారు, మీ పిల్లలు రాలేదు, వారు చెప్పొచ్చు కదా. ఇంట్లో వాళ్ళకే ముందు, ఆ తర్వాత మన ప్రక్కన ఉన్న వాళ్ళకి, మన సహోదరులకి, సహోదరులకి, బంధువులకి, స్నేహితులకి
మనం పనిచేసే స్థలంలో ఇరుగు పొరుగున ఉన్న వారికి అందరికీ మనము దేవుని వాక్యాన్ని పంచుకునే అనుభవం కలిగి ఉండాలి. నేను ఈ సంవత్సరంలో కొంతమందికి చెప్పాను అన్న వాళ్ళు స్తోత్రం చెబుతారా? ఈ సంవత్సరంలో కొంతమందికి విన్న వాక్యం చెప్పానండి అన్నవారు స్తోత్రం చెబుతారా? మీరు విన్నది మీరు చాలా స్వార్థపరులు అన్నమాట. మాకే ఆశీర్వాదం కావాలి కానీ ఇంకెతరులు కావాలి మేము అందించం అన్నట్టుగా ఉంది. దేవుని వాక్యం మీరు విన్నది ఇతరులకు చెప్పాలి. ఇక్కడ సాక్ష్యాలు వింటున్నాం కదా, సాక్ష్యాలు ఇతరులకి చెప్పాలి. ఇక్కడ దేవుడు చేసిన కార్యాలు చూస్తున్నాం కదా, అవి ఇతరులకు చెప్పాలి. మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మన సంఘంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మన డేగల ప్రభాకర్ గారు మన మధ్యకి వచ్చినప్పుడు ఆయన కారు దిగంగానే చూశాడు, ఇట్లా పైకి చూశాడు. ఏంది పాస్టర్ గారు ఇది ఏందన్నాడు అంటే చెప్పాం, అయ్యా దేవుని కృప వలన మేము ఫస్ట్ ఫ్లోర్ పైన ఫస్ట్ స్లాబ్ పైన సంఘం మందిరం కూర్చుంటాము. అది క్రాస్గా ఉంది. సెకండ్ స్లాబ్ బాల్కనీ, ఆ పైన కూడా కూర్చుంటారు. ఈ స్లాబ్ మీద ఎంతమంది కూర్చుంటారో దాంట్లో సగం మంది అక్కడ కూర్చునే అవకాశం. అందరం కలిసి అలాగన ఆరాధించడానికి ఇది మేము దేవుని కృప వలన కట్టుకుంటున్నామండి. అప్పుడు ఆయన అన్నాడు, పోయినసారి వచ్చింది దానికంటే ఇప్పుడు అభివృద్ధి కనపడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. తలలో వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీవిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకున్నట్టు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు
పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల్లోంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తీసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలకు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ జి విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నెంబర్స్ 9963242497 మరి ఒక నెంబర్ 8885539777. షకీనా ప్రార్థనా మందిరములో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోవచ్చున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోవచ్చున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానము. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదము పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభువు రాకడ వరకు సిద్ధపడట కొరకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు షకీనా ప్రార్థనా మందిరంలో జరుగు ఆరాధనకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము.